హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ రాయలాస్ ఫ్యామిలీ. ఇవాళ మీ ముందుకి ఒక సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాను. పప్పు అంటే ఒక ఏజ్ రాగానే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని చింతపండు వేయాలని తినడమే మానేస్తుంటారు. కానీ ఇవాళ నేను నో గ్యాస్ నో చింతపండు అంటూ తరచుగా వాడే కందిపప్పు కాకుండా ఎర్ర కందిపప్పుతో మంచి దోసకాయ మునక్కాడ పప్పు చేయబోతున్నాను. నేను ఈ పప్పుకి 1.5 కప్పు ఎర్ర పప్పు తీసుకున్నాను. ఈ కందిపప్పుని మైసూర్ పప్పు అని కూడా పిలుస్తారు. రిచ్ ఫైబర్ రిచ్ ప్రోటీన్ ఉన్న ఈ పప్పు తింటే హెల్త్కి చాలా మంచిది. ఫేస్ గ్లోకి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇక్కడ చూపిస్తున్న కప్పు కొలతలోనే తీసుకున్నాను. ఇలాగ కడిగేసుకొని నేను మంచిగా పప్పుని ఉడకపెట్టేసుకున్నాను. ఇప్పుడు పప్పుకి కావాల్సిన కూరగాయల్ని మనం కట్ చేసుకుందాం. ఒక పెద్ద దోసకాయ తీసుకున్నాను. చింతపండు వేయట్లేదు కాబట్టి ఒక 4 టొమాటోలు, ఒక 5-6 పచ్చిమిర్చి, మీడియం సైజ్ ఉల్లిపాయలు 2 తీసుకున్నాను. మెయిన్ ఇంగ్రీడియంట్ మునక్కాడ. ఈ మునక్కాడను కూడా మనం మంచిగా కోసి కట్ చేసుకొని ముక్కలు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ దోసకాయని మంచిగా పీల్ చేసుకోవాలి. మీకు చాలామందికి డౌట్ రావచ్చు, అన్నీ కలిపి కుక్కర్లో వేసేయచ్చు కదా అని. కానీ నేను ఇక్కడ మునక్కాడ తీసుకుంటున్నాను కాబట్టి కుక్కర్లో వేయడం అవ్వదు. ఇంకొకటి, మైసూర్ పప్పు చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది కాబట్టి నాకు బద్దలుగా పప్పు ఉంటే చాలా ఇష్టమని నేను విడిగానే వండుకుంటాను. కుక్కర్ కంటే ఎక్కువ వేసుకోను. మనం టొమాటోస్కి మంచిగా ఇలా పైన వేస్ట్ని తీసేసి కట్ చేసుకుంటే బాగుంటుంది. నేను అలాగే వేసుకుంటాను. సో మంచిగా అన్ని 4 అలాగే కట్ చేసుకొని పెట్టుకున్నాను. పచ్చిమిరపకాయలు కూడా మంచిగా ఉల్చేసి పెట్టేసుకున్నాను. అలాగే ఉల్లిపాయలు కూడా మంచిగా ఒక చిన్న ముక్కలు ఉల్లిపాయలు కూడా పీల్ చేసేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని, మునక్కాడ కూడా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. మునక్కాడ నేను తీసుకున్న మునక్కాడ చాలా కొంచెం ముదురు అనిపించింది. కొంచెం ఎక్కువసేపు ఉడకాలి అని అనిపించింది. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని 1.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకుంటున్నాను. నేను ఆయిల్ ఎక్కువ యాక్చువల్గా యూజ్ చేయనండి, కానీ ఇప్పుడు కూరగాయలకు కానీ పప్పు తాలింపుకు కానీ అన్నిటికీ కలిపి ఇదే ఆయిల్ అండి. ఇంకా నేను సపరేట్గా పోపు వేయను. మొత్తం పోపు అంతా ఇలాగే ఇందులోనే వేసేసుకుంటాను. ఇప్పుడు వెల్లుల్లిపాయల్ని ఒక 6-7 వెల్లుల్లిపాయ రెబ్బల్ని తీసుకొని మంచిగా స్మాష్ చేసుకొని ఆయిల్లో వేసుకొని శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర తాలింపుడి పోపును వేసుకొని అలాగే ఎండుమిరపకాయలని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేయాలి. ఈలోపు కొంచెం ఎక్కువగానే ఒక బంచ్ కరివేపాకు రెబ్బలు తీసుకొని ఎల్జీ ఇంగువ నేను యూజ్ చేస్తానండి. ఇంగువని కూడా ఒక 1/2 స్పూన్ ఇంగువని నేను ఇందులో పోపులోనే ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేదాకా మనం తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎప్పుడైనా మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే పోపు మాడిపోయిందంటే ఆ వంట ఏదైనా సరే మనకి అంత రుచించదు. పోపుని కొంచెం సిమ్లోనే మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం వేయించుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం వేగిన తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలని వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు నేను ఇలాగా బారుకే కోసుకుంటానండి. పొడుగ్గా కోసుకోవడం వల్ల మనకి పచ్చిమిరపకాయ అనేది మనకి పప్పులో ఉడికి మంచి ఫ్లేవర్ వస్తుంది. అది నేను ఆ పలంగా అలానే తినేస్తానండి. నాకు చాలా ఇష్టం. మీకు అలా వద్దు అనుకుంటే చిన్న ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు. నాకు ఇలా ఇష్టం, అందుకని నేను ఇలా వేసుకున్నాను. కొంచెం అంత ఆయిల్లో మెత్తబడేంత వరకు ఫ్రై, బాగా రెడ్డిష్ అవసరం లేదు, కొంచెం ఫ్రై అయితే చాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న మునక్కాడ ముక్కల్ని వేసుకోవాలి. నేను చెప్పాను కదండి, కొంచెం ముదురుగా ఉంది మునక్కాడ అనిపించింది. అందుకనే ఉల్లిపాయ కొంచెం వేగగానే ఉల్లిపాయ వెంటనే నేను మునక్కాడ వేసేసుకున్నాను. లేదు అంటే దోసకాయ టమాటాలు వేసుకుంటున్నప్పుడు మనం మునక్కాడ వేసుకోవచ్చు. కొంచెం అది ఆయిల్లో మగ్గితే కొంచెం ఫాస్ట్గా అవుతుందని నేను కొంచెం మూత పెట్టి ఆ మునక్కాడల్ని ఆ పోపులో కొంచెం మగ్గపెట్టాను. కొంచెం అలా మగ్గింది, ఒక 5 to 10 minutes అలా మగ్గింది అనగానే మనం కట్ చేసి పెట్టుకున్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని, అలాగే దోసకాయని కూడా పీల్ చేసుకొని చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా వేసి అలాగే అందులో ఒక 1/2 స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కళ్ళుప్పు తీసుకున్నానండి. నేను రాళ్ళ ఉప్పు తీసుకున్నాను. పప్పుకి రాళ్ళ ఉప్పు మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కానీ రాళ్ళ ఉప్పు చాలా బాగుంటుంది టేస్ట్.
సో ఆ రెండు వేసుకున్న తర్వాత బాగా కలిపి మొత్తం మిక్స్ అయ్యేలాగా ఉప్పు పసుపు అన్నీ ముక్కలకి పట్టి కలిసేలాగా బాగా కలుపుకొని మూత పెట్టేసి 15 to 20 మినిట్స్ వదిలేద్దాము. ఈ 15 to 20 మినిట్స్లో నేను మంచిగా ఒక బ్రూ కాఫీ కలిపేసుకున్నాను. కాఫీ కలిపేసుకొని మంచిగా ఈ 15 మినిట్స్లో ఒక వేడివేడి కాఫీ తాగేశాను. తాగేలోపు నాకు ఈ ముక్కలు మగ్గిపోయినాయండి. మంచిగా ఒక 60% అయితే కుక్ అయిపోయినాయి దాదాపుగా. మంచిగా కొన్ని ముక్కలైతే ఒక 70% కూడా కనిపిస్తున్నాయి. టొమాటోలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడు నేను ముద్దపప్పు ఉడకబెట్టుకున్నాను కదండి పప్పుని. ఆ పప్పులో ఉడకబెట్టుకున్న వాటర్ని నేను ఒక 2 బౌల్స్కి ఆ వాటర్ని తీసుకొని నేను ఇందులో మిక్స్ చేసుకున్నాను. యాక్చువల్గా ఎవరన్నా ఒక కప్పు సరిపోతుందండి, కానీ నాకు కొంచెం పప్పు పల్చగా ఉంటే ఇష్టము. అది ఫైనల్గా మళ్ళీ కొంచెం గట్టి పడిపోతుంది. అండ్ నేను ఇంకొక 3 స్పూన్ల కారం తీసుకున్నానండి, కానీ వేసిన తర్వాత ఏమో సరిపోతుందేమో అనిపించింది. అందుకని 2 స్పూన్ల వరకే వేసి కొంచెం కారం ఆపేశాను. ఆల్రెడీ మనం ఫస్ట్లో కళ్ళుప్పు వేసుకున్నాం కాబట్టి నేను సాల్ట్ వేసుకోలేదు. కాసేపు ఒక 5 to 10 మినిట్స్ వదిలేసిన తర్వాత మళ్ళీ ఒక 90% వరకు దాదాపుగా కుక్ అయిపోయిందండి. నేను ఇప్పుడు ఇందులో సాల్ట్ సరిపోయిందో లేదో చూశాను. కొంచెం నాకు సరిపోలేదు అనిపించింది. కారం కూడా పట్టిద్ది అనిపించింది. మనం ఆపుకున్న వాటిలో ఇప్పుడు కొంచెం కారం, ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. టోటల్గా కారం నేను ఒక 2.5 స్పూన్లు వేసానండి. కళ్ళుప్పు 1.5 స్పూను, ఒక ఫుల్ స్పూన్ ఆఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు అది వేసి కలుపుకున్న తర్వాత మనం ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, ఆ పప్పును కూడా కలిపేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మునక్కాడను చూద్దాము. మునక్కాడ కూడా మంచిగా మగ్గిపోయిందండి. నేను కొంచెం ముదురుంది కదా, భయం వేసింది ఉడుకుతుందో లేదో అని, బట్ మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి మగ్గించేద్దాం. మా బాబుకి అసైన్మెంట్ ఇచ్చారు, సెలవులైనా కూడా పాపం కూర్చొని రాసుకుంటున్నాడు. ఈలోపు అసైన్మెంట్ అన్నీ చెప్పేసి వచ్చేలోపు పప్పు కూడా మొత్తం మగ్గిపోయింది. 100% మొత్తం మగ్గిపోయిందండి. మంచి అరోమా వస్తుంది నాకైతే. నేను ఇందులో చూస్తే నేను ఏ చింతపండు యూస్ చేయలేదు. లాస్ట్లో కొంచెం హెల్తీగా కూడా ఉంటుంది. కసూరి మేతి నేను అన్ని కూరల్లో వేస్తానండి, బాగా మంచిగా నలిపేసి వేస్తాను. అండ్ ఇప్పుడు ఇంట్లో కరగబెట్టిన ప్రిపేర్ చేసుకున్న నెయ్యి అండి ఇది. 1.5 టేబుల్ స్పూన్ యూస్ చేశాను. పప్పులో నెయ్యి లాస్ట్లో వేసుకుంటే అరోమా చాలా బాగుంటుంది. ఇంకా టేస్ట్లు కూడా ఉప్పు కారాలు అవన్నీ కూడా మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది నెయ్యి. అలా మంచిగా అయిపోయింది. పప్పు అయితే మొత్తం ప్రిపేర్ అయిపోయిందండి. నాకు ఇలాగా ఈ మాత్రం లూజ్గా ఉంటే నాకు చాలా ఇష్టం. నేను గట్టిగా చెయ్యనండి. ఆరిన తర్వాత ఎలాగైనా ఇదిగోండి కొంచెం గట్టి పడిపోయింది చూసారా. నేను ఇది 1/2 hour తర్వాత చూపిస్తున్నాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.